హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దివాళీని సెలబ్రేట్ చేస్తూ మనకి యూపీఎస్సి ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ కోర్స్ అనేది వైజాగ్లో అవుతుందన్నమాట. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఆ కోర్స్ పైన ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు ఈ ఆఫ్లైన్ కోర్సు యూజువల్లీ 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ అనమాట. అది ఇప్పుడు మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్లోనే 90,000కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ఈ 90,000 కూడా మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. ఆ తర్వాత మీకు ఫీ అనేది యాజ్ యూజువల్ అయిపోతుంది. ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాటి కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఓకేనా? సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఎవరైతే మీకు ఇన్ఫ్యాక్ట్ వైజాగ్కి నియర్ బై లేరో ఆన్లైన్ కోర్స్ తీసుకుందామన్నా ఇప్పుడు మనకి యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ కోర్స్ మీద కూడా దివాళీ సెలబ్రేషన్స్లోని మీకు ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 50,000కే వస్తుంది. అలానే 50,000 కూడా మీరు మంత్లీ 10,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా మీకు కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే. బట్ కోర్స్ వ్యాలిడిటీ మాత్రం మీకేంటి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుందన్నమాట. ఈవెన్ దో మీకు ఆప్షన్ అంటే దివాళీ ఆఫర్లో తీసుకున్నా సరే అండ్ ఈఎంఐ ఆప్షన్ వస్తున్నా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, కోర్స్ పేమెంట్ ఎలాగా ఎట్సెట్రా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, నౌ వెల్కమ్ టు థీమ్స్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ సెషన్. సో ఆల్రెడీ ఇప్పటికొచ్చి మనం ఏంటి అంటే చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్. సో ఏ విధంగా ఈవెన్ సెంట్రల్ అమెరికా కానీ సౌత్ అమెరికా కానీ ఈ రెండింటిని ఏ విధంగా యూరప్ వాళ్ళు కొలనలైజ్ చేశారు అండ్ ఆ తర్వాత ఆఫ్రికా నుండి స్లేవ్ ట్రేడ్ అనేది ఏ విధంగా చేసేవారు. సో ఆ తర్వాత అలా కొలోనియలిజం అనేది నాట్ జస్ట్ వెస్ట్ ఆర్ ఆఫ్రికా రీజన్సే కాకుండా ఈస్ట్ వరకు కూడా ఆఫ్టర్ దిస్ ట్రేడ్ రూట్ అనేది కనుగొన్న తర్వాత వాస్కో డి గామా ఇండియాకి రీచ్ అయిన తర్వాత ఇంకా ఫార్ ఈస్ట్ అనేది వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఇండియా కానీ మిగతా కంట్రీస్ కానీ ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా యూరప్ తాలూకా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఆల్సో అలానే యూరప్లోని ఒక్క కంట్రీ ఆక్యుపై చేసుకుందా. సో స్టార్టింగ్ స్పెయిన్ వాళ్ళ డామినేషన్ ఉండేది, తర్వాత ఏమోంచి ఇటలీ వాళ్ళ డామినేషన్, ఆ తర్వాత పోర్చుగల్, ఆ తర్వాత ఫైనల్లీ ఫ్రెంచ్కి బ్రిటిషర్స్కి మధ్య ఇష్యూస్, ఇవంతా కూడాను వాళ్ళకు కూడా ఈ కాలనీస్ మీద చాలా వరకు కూడా వార్స్ జరగడం అనేది జరిగింది. సో ఫైనల్లీ తర్వాత ఈ కాలనీస్ కోసం అని చెప్పేసి వీళ్ళు World War I, II వరకు కూడా రీచ్ అవడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత మెనీ కంట్రీస్ ఇన్ఫాక్ట్ యుఎన్ తాలూకా ప్రెషరైజేషన్ తోటి అండ్ డెమోక్రసీ అన్న పేరుతోటి ఇంకా గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్కి కూడా ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కూడా యూరప్ ఏ విధంగా డామినైజ్ చేసింది ఎట్సెట్రా, కల్చరల్ ట్రెడిషన్స్ ఏ విధంగా మారాయి అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైబల్స్ తాలూకా ఇన్నోసెన్స్ని ఏ విధంగా యూరోపియన్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఎట్సెట్రా, అదంతా కూడా మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. సో నౌ వీ షల్ మూవ్ టు పాత్స్ టు మోడర్నైజేషన్ అనమాట. సో దిస్ ఇస్ థీమ్ 11 అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ టాపిక్లోని మనం ఏంటి అంటే డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ఈస్ట్ ఏషియాలో కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఏ విధంగా మోడర్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది, లేదా ఇండిజినస్ పీపుల్ ఏ విధంగా వీళ్ళు ఏంటి అంటే లోకల్ ట్రైబ్స్ కానీ ఇండిజినస్ పీపుల్ వాళ్ళని ఏ విధంగా యూరోపియన్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు, అదంతా కూడా వీ షల్ బి గోయింగ్ టు సీ అనమాట. ఓకే, సో ఈస్ట్ ఏషియా వచ్చేసరికి స్టార్టింగ్ అంటే ఇప్పటి వరకు కూడా మనం ఏంటి 17th 18th సెంచురీస్ వరకు వీ హ్యావ్ సీన్ ఏ విధంగా వాళ్ళు రీచ్ అయ్యారు, ఏ విధంగా రూట్స్ కనుగొన్నారు ఎట్సెట్రా, అదంతా కూడాను. నౌ వీ షల్ బి గోయింగ్ టు సీ
19th and 20th సెంచురీస్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది వీ షల్ బి గోయింగ్ టు సే. సో ఈస్ట్ ఏషియాలోనమాట ఎస్పెషల్లీ 19th సెంచురీ స్టార్టింగ్లోనే టోటల్ ఈస్ట్ ఏషియా అంతా, అంటే ప్రెసెంట్ ఉన్న మంగోలియా కానీ, ఈస్టర్న్ రష్యా రీజియన్ కానీ, ఆర్ అదర్వైజ్ దిస్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ, ఇదంతా కూడా ఎవరు డామినేట్ చేశారు 19th సెంచురీ స్టార్టింగ్లోనమాట, డామినేటెడ్ బై చైనా అనమాట. దట్ టు ఏ డైనాసిటీ, కింగ్ డైనాసిటీ, KING కాదు QING, కింగ్ డైనాసిటీ. సో దీన్ని కూడా ఆబ్వియస్లీ ఇలానే పలుకుతాం, చైనీస్ లాంగ్వేజ్ కాబట్టి మీకు ఎట్లా ఉంది. సో కింగ్ డైనాసిటీకి వచ్చేసరికి వీళ్ళ తాలూకా పవర్కి కానీ ట్రెడిషన్కి కానీ చాలా లాంగ్ హిస్టరీ అనేది ఉండింది. బట్ ఈవెన్ దో ఇంత పవర్ఫుల్ నేషన్ అయినా, జపాన్ అయినా స్మాల్ ఐలాండ్ కంట్రీలోని ఓకే అది చాలా వరకు ఐసోలేషన్లో ఉండిపోయింది. అండ్ ఆల్మోస్ట్ జపాన్ వచ్చేసరికి దీని మీద లీడింగ్ తీసుకోవడం అనేది కూడా తర్వాత వీఆర్ గోయింగ్ టు సీ. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే ఏంటంటే కొలోనియల్ ఛాలెంజ్ వల్ల ఇంత మైటీ పవర్ అయినా, అంటే లైక్ కింగ్ డైనాసిటీ టోటల్ ఈస్ట్ ఏషియా కంట్రోల్లో ఉంచుకోవడం జరిగింది. కానీ విత్ ఇన్ ఫ్యూ డికేడ్స్లోనే ఈ కొలోనియలిజం వల్ల టోటల్ ఈస్ట్ ఏషియా తాలూకా ఫేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మేజర్ పార్ట్ వచ్చేసరికి చైనా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. అయితే అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ తాలూకా పొలిటికల్ కంట్రోల్ అనేది పోయింది. అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ లోపల కంట్రీ లోపలే ఒకరికొకరికి మధ్య ఇష్యూస్ అనమాట. అంటే గవర్నమెంట్కి మధ్య, ప్రజలకి గవర్నమెంట్స్కి మధ్య, మిలిటరీకి వాళ్ళకి మధ్య ఇలా సివిల్ వార్స్ అనేవి జరగడం అనేది జరిగింది. అయితే ఈ లోపల జపాన్ వచ్చేసరికి ఆన్ ద అదర్ హ్యాండ్ తను మోడర్న్ నేషన్ స్టేట్ బిల్డప్ చేయడంలోని చాలా సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసిందనమాట. అంటే బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది డెవలప్ చేసుకోవడం, ఇదంతా కూడాను. ఇంత పెద్ద నేషన్ అయిన చైనా వచ్చేసరికి చాలా వరకు కూడా పొలిటికల్, అంటే యూరోపియన్ నేషన్ వల్ల యాక్చువల్లీ చాలా వరకు కూడా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉండిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయారు ఎట్సెట్రా. కానీ ఇదే టైం పీరియడ్లో జపాన్ మాత్రం అంత చిన్న ఐలాండ్ నేషన్ అయినా ఉన్న ఫ్యూ పీపుల్ తోటి చాలా వరకు కూడా రీఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ తర్వాత అలానే కొత్త ఒక మోడర్న్ నేషన్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అది స్ట్రైవ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దాని బేసిస్ వచ్చేసరికి ఏ విధంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు, ఇండస్ట్రియల్ ఎకానమీ అండ్ ఈవెన్ ఎస్టాబ్లిషింగ్ ఏ కొలోనియల్ ఎంపైర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు తైవాన్ని ఇంకా కొరియాని కూడా వాళ్ళ తాలూకా ఏరియాస్ అని చెప్పేసి 1895లో కానీ 1910లో కానీ క్లెయిమ్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. అంటే ఏంటి, ఈవెన్ వాళ్ళ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటూ కంట్రీస్ అంతటినీ కూడా ఆక్యుపై చేసుకోవాలి అన్న మైటీ థింగ్ తోటి జపాన్ స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ మీకు తెలుసు కదా, మొత్తం మంగోలియాని, చైనాని అండ్ కొరియన్ రీజియన్స్ని మొత్తం అంతటినీ కూడా ఓడిపించడం అనేది జరిగింది. ఇన్ఫాక్ట్ దే హ్యావ్ రీచ్డ్ అప్ టు ఇండియా వరకు కూడా రీచ్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే మనం ఏంటి అంటే ఈ కాలనీస్ అవి ఉండడం వల్ల ఎట్సెట్రా రీజన్స్ వల్ల చాలా వరకు వాళ్ళు బ్యాక్ అయిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో జపాన్ వచ్చేసరికి చైనాని డిఫీట్ చేసి అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ ద ల్యాండ్ దట్ హ్యాడ్ బీన్ ద సోర్స్ ఆఫ్ ఇట్స్ కల్చర్ అండ్ ఐడియాస్ ఇన్ 1894 అండ్ రష్యా యూరోపియన్ పవర్ ఇన్ 1905. సో ఇన్ఫాక్ట్ అప్పటి వరకు కూడా ఏదైతే సోర్స్ కల్చర్ కింద అదంతా ఉందో అదంతా కూడా ఇంకా చేంజ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఎవరు? జపాన్ వాళ్ళు అనమాట. అయితే చైనీస్ వాళ్ళు మాత్రం చాలా స్లోగా అండ్ చాలా ఎక్కువ డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తూ వాళ్ళు ఏంటి అంటే ఈ మోడర్న్ వరల్డ్కి కోపప్ అవ్వడం అనేది జరిగిందనమాట. వెరీ స్లోలీ అనమాట చాలా వరకు కూడా. అండ్ ఆ తర్వాత అలాగ వాళ్ళ నేషనల్ స్ట్రెంగ్త్ అలాగంతా యూజ్ చేసుకొని తర్వాత అటు వెస్ట్రన్ ఫోర్సెస్ నుండి కానీ ఇటు ఈస్ట్ జపాన్ కంట్రోల్ నుండి కూడా వాళ్ళు ఫ్రీ అవ్వడం అనేది జరిగింది. కానీ ఈరోజు వచ్చేసరికి మనకేంటి, మొత్తానికి జీ జిన్పింగ్ కంట్రోల్ వల్ల ఆర్ లీడర్షిప్ వల్ల చైనా అనేది ఒక మైటీ పవర్, మైటీ నేషన్ కింద ఇవాల్వ్ అవడం అనేది జరిగింది. సో పీపీపీ టర్మ్స్లో కానీ, జీడిపి టర్మ్స్లో కానీ అండ్ ఎక్స్పోర్ట్స్ విషయాల్లో కానీ ఏ విధంగా డెవలప్ అవుతుందంటే చైనా ఆ విధంగా డెవలప్ అవడం అనేది స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ప్రైవసీ లాంటివి ఉండవనుకోండి, అది వేరే సంగతి.
And they found that they could achieve both objectives of removing inequalities and rebuilding their country through revolution. రివల్యూషన్ ద్వారా వీళ్ళు చేంజెస్ అనేవి తీసుకొని రాగలం, అటు పొలిటికల్ చేంజెస్ కానీ ఇటు సోషల్ చేంజెస్ కానీ అని చెప్పేసి వాళ్ళు చాలా లేట్గా రియలైజ్ అవ్వడం జరిగింది. చాలా లేట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అయితే అదే టైం పీరియడ్లోని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఆ సివిల్ వార్ 1949లోని విన్ అవడమే జరిగిందనమాట. హవెవర్ అయినా సరే 1970s కల్లా మళ్ళా వాళ్ళ ఐడియాలజికల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ కదా, సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ అవ్వడం వల్ల వాళ్ళ ఎకానమీ అనేది చాలా వరకు కూడాను ఏమైపోయింది, క్లోజ్డ్ ఎకానమీ కదా కమ్యూనిస్ట్ నేషన్ అనేది. సో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ పెరగలేదు. సో దాని వల్లే వీళ్ళు ఏంటి అంటే ఎస్పెషల్లీ ఎకానమీలోని చాలా వరకు కూడా రీఫార్మ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈవెన్ కమ్యూనిస్ట్ నేషన్ లైక్ అంటే కమ్యూనిస్ట్ నేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్స్ అయినా సరే ఎకానమీలోకి వచ్చేసరికి మాత్రం క్యాపిటలిజం అండ్ ఫ్రీ మార్కెట్ అనేది తీసుకొని రావడం అనేది జరిగిందనమాట. బట్ పొలిటికల్ కంట్రోల్ మాత్రం ఎవరి చేతుల్లో ఉండింది, కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోనే ఉండింది. దాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ అటు జపాన్ వచ్చేసరికి ఒక అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ నేషన్ కింద ఎరైవ్ అయిందనమాట. అండ్ ఆల్మోస్ట్ ఈవెన్ దో వార్స్ కానీ అమెరికా వాళ్ళతోటే కానీ ఇలాంటి చాలా వరకు వార్స్ జరిగినా సరే వాటన్నిటినీ కూడా సస్టైన్ అయ్యి చాలా అడ్వాన్స్డ్ నేషన్ కింద డెవలప్ అవడం అనేది జరిగింది. బట్ యుఎస్ ఆక్యుపేషన్ వచ్చేసరికి మాత్రం చాలా వరకు కూడా వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ ఎట్సెట్రా కంట్రోల్లో పెట్టుకుంది. బట్ ఎకానమీ వచ్చేసరికి మాత్రం జపాన్ చాలా వరకు కూడా అడ్వాన్స్డ్ పొజిషన్లోకి వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా. సో అందుకే 1970sకే జపాన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ పవర్ కింద ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ జపాన్ తాలూకా పాత్ వచ్చేసరికి మోడర్నైజేషన్ ఏ బేసిస్, క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనమాట. అండ్ టుక్ ఏ ప్లేస్ విత్ ఇన్ ఏ వరల్డ్ డామినేటెడ్ బై వెస్ట్రన్ కొలోనియలిజం. సో క్యాపిటలిజం అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎకానమీ అనేది 2 టర్మినాలజీస్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటి క్యాపిటలిజం అండ్ ఇంకొకటి వచ్చేసి కమ్యూనిజం. కమ్యూనలిజం కాదు, కమ్యూనిజం. క్యాపిటలిజం అంటే ఏంటి, మార్కెట్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ ఉంటే దాన్ని క్యాపిటలిజం అంటారు. వేరాస్ కమ్యూనిజం అంటే మార్కెట్ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే దాన్ని కమ్యూనిజం అంటారు. చైనా ఏం అయింది, చైనా స్టార్టింగ్ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రావడం వల్ల మెయిన్ వచ్చేసరికి 1970s కల్లా కూడాను అంటే ఎకనామిక్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా వరకు కూడాను ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకోసమే ఆ తర్వాత ఈవెన్ దో ఎలక్షన్స్ పొలిటికల్ సిస్టమ్ అదంతా కూడా కమ్యూనిస్ట్ అయినా ఎకానమీకి వచ్చేసరికి వాళ్ళ ఎకానమీ ఓపెన్ అప్ చేసుకోవడం అనేది జరిగింది. జపాన్ మాత్రం స్టార్టింగ్ నుండి వాళ్ళ ఇండస్ట్రియల్ ఎకానమీ, క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఎస్పెషల్లీ యుఎస్ లాంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని వీళ్ళు ఫాలో చేయడం అనేది జరిగింది. అండ్ దాని మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ అనేది కూడా పెట్టడం జరిగింది. దానివల్లే ఇన్ఫాక్ట్ ఈరోజు చాలా డామినెంట్ నేషన్ కింద ఉండడానికి గల రీజన్ జపాన్ అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ మీకు గుర్తున్నట్లయితే ఇండియా కూడా ఏంటి క్లోజ్డ్ ఎకానమీ టిల్ 1991 వరకు కూడా. ఆ తర్వాత ఏమైంది, వన్స్ మనకి కూడా ఎకనామిక్ క్రైసిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ తాలూకా సూచనల మీద మనం కూడా 1991లో మన ఎకానమీ ఓపెన్ అప్ చేసుకోవడం అనేది జరిగింది. సో దట్ ఈస్ వాట్ క్యాపిటలిజం అండ్ కమ్యూనిజం. సో ఐ గెస్ మీకు ఇప్పుడు ఈ పదాలు అనేవి అర్థమై ఉంటాయి. అండ్ జపాన్ తాలూకా ఎక్స్పాన్షన్ వచ్చేసరికి ఏంటి అంటే వెస్టర్న్ డామినేషన్ కంట్రోల్ చేయడానికి అండ్ ఏషియాని లిబరేట్ చేయడానికి, ఎస్పెషల్లీ అంటే ఇండియా, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కానీ, మంగోలియా రీజియన్ కానీ, కొరియన్ నేషన్స్ కానీ ఇవన్నిటినీ కూడాను ఎస్పెషల్లీ లిబరేట్ చేయడానికి and rapid development underline the strength of tradition to Japanese institutions and society, their ability to learn and strength of nationalism. So actually వాళ్ళలోని హైలీ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ కానీ వాటిని రైజ్ చేయించడానికి కానీ మిగతా కంట్రీస్కి అవి స్ప్రెడ్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ అనేవి ఇంప్రొవైజ్ ఆర్ ఇంక్రీజ్ చేయడానికి, సో దాట్ ఏషియాని ఎస్పెషల్లీ వెస్ట్రన్ తాలూకా డామినేషన్ నుండి కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు పవర్ అనేది
ఆర్ కొలోనియలిజం అనేది నాట్ జస్ట్ యూరప్ చేతుల్లోనే కాకుండా ఇన్ఫ్యాక్ట్ ఇండైరెక్ట్లీ అమెరికా కూడా కంట్రోల్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఆ వెస్ట్ తాలూకా డామినేషన్ నుండి ఎస్పెషల్లీ బయటికి పడాలి అంటే దిస్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ కానీ మన మీద మనం డిపెండ్ అయ్యే పొజిషన్ని కానీ రావాలి అని చెప్పేసి జపాన్ ఈ తాలూకా ప్రిన్సిపల్స్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అయితే జపాన్కి కానీ చైనాకి కానీ దే హ్యావ్ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ హిస్టారికల్ రైటింగ్స్ అనమాట. ఓకే, అంటే రూలర్స్ ఎలా రూల్ చేసేవాళ్ళు ఏంటి ఎట్సెట్రా అని. సో దాని ద్వారా ఏంటి అంటే దే ప్రొవైడెడ్ ద స్టాండర్డ్స్ బై విచ్ దే వుడ్ బి జడ్జ్డ్. సో దాని ద్వారా వాళ్ళ తాలూకా హిస్టరీ అనేది ఎలా ఉండింది, ఎంత స్టేబుల్గా ఉండేవి పొజిషన్స్ అనేవి, ఎంత పవర్ఫుల్ రూలర్స్ అనే వాళ్ళు ఇక్కడ రూల్ చేసేవాళ్ళు. ఎస్పెషల్లీ ఇన్ఫాక్ట్ చైనాలోకి వచ్చేసరికి మనకి మంగోల్ రీజన్కి వచ్చేసరికి మంగోల్ ఇన్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సో ఎస్పెషల్లీ వాళ్ళు చాలా వరకు కూడా సెపరేట్ అఫీషియల్ డిపార్ట్మెంట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ రికార్డ్స్ అనేవి రాస్తూ డైనాస్టిక్ హిస్టరీస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో సీమా కియాన్ 145 to 19 BC అనమాట గ్రేటెస్ట్ హిస్టోరియన్ ఆఫ్ ఎర్లీ చైనా. ఎవరు? సీమా కియాన్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గ్రేటెస్ట్ హిస్టోరియన్ అనమాట చైనాకి వచ్చేసరికి. జపాన్లోకి వచ్చేసరికి చైనా తాలూకా కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సో సిమిలర్ ఇంపార్టెన్స్ అనేది ఉండడం జరిగింది అండ్ వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా వీళ్ళ మీద ఉండడం జరిగింది. అయితే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్స్ అక్కడికి వచ్చేసరికి ఎవరు అంటే మీజీ గవర్నమెంట్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ 1869లోని చాలా వరకు కూడా ఈ రికార్డ్స్ అవి కూడా కలెక్ట్ చేయడం అనేది జరిగింది అండ్ విక్టోర్స్ వర్షన్ ఆఫ్ ద మీజీ రిస్టోరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీజీ అనేది ఏ విధంగా రిస్టోర్ అయ్యింది అనేది కూడా రికార్డ్స్ అనేవి క్లియర్గా ఉన్నాయన్నమాట. అయితే సో యాక్చువల్లీ మనకి రిటర్న్ వర్డ్స్ కానీ లిటరరీ ఎబిలిటీకి కానీ హిస్టరీ నుండే మనకి చాలా వరకు కూడా ఇంపార్టెన్స్ అనేది ఉండింది. అందుకే కదా యూరప్ వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ మెసపటోమియన్ రీజియన్స్ గురించి కానీ గ్రీక్ అండ్ రోమన్ రీజియన్స్ గురించి వాళ్ళు చాలా వరకు కూడా రిటర్న్ రికార్డ్స్ ఏమున్నాయి ఆ స్క్రిప్చర్స్ని అండ్ ఆ రైటింగ్ని డీకోడ్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? బికాజ్ రైటింగ్కి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండిందనమాట. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద సోర్స్ కదా అప్పట్లో ఎలా జరిగింది ఏంటి, వాళ్ళు ఎంత పవర్ఫుల్ లేదా వాళ్ళు ఎంత తక్కువ అనేది మనకి తెలిసేది. సో అందుకే చాలా వరకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ రికార్డ్స్ని చాలా పదిలంగా దాచడం కానీ వాటిని స్టడీ చేయడం కానీ చేయడం అనేది జరిగింది. So this has meant that a wide range of written materials, official histories కానీ scholarly writings కానీ popular literature కానీ religious tracts కానీ బోత్ అటు జపాన్కైనా చైనాకైనా స్టడీ చేయడానికి మనకి ఇన్ని సోర్సెస్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ అనేది కూడాను ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అయినందువల్ల ప్రీ మోడర్న్ పీరియడ్లోని సో మనకి ఈ బుక్స్ అనేవి ఏ విధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వేరే ప్లేసెస్కి రీచ్ అవ్వడానికి స్కోప్ అనేది కూడా మనకు తెలిసిందనమాట. ఓకేనా. అండ్ మోడర్న్ స్కాలర్స్ వచ్చేసరికి ఇటువంటి మెటీరియల్స్ని మొత్తం యూజ్ చేసుకొని వాళ్ళు ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ హిస్టరీ రీకన్స్ట్రక్షన్ని ట్రై చేశారనమాట. సో దాని ద్వారానే కదా సో ఈరోజు మనం ఇండియా గురించి కూడా మనం చరిత్ర చదువుతున్నామంటే అటు అశోక గురించి కానీ ఇటు అక్బర్ గురించి కానీ అటు హర్షవర్ధన గురించి కానీ ఎలా చదువుతున్నాం? బికాస్ ఆఫ్ దిస్ రిటర్న్ రికార్డ్స్ కానీ లిటరరీ థింగ్స్ కానీ కూడా అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉండడం వల్ల అనమాట. ఎస్పెషల్లీ ప్రీ మోడర్న్ టైం పీరియడ్కి వచ్చేసరికి అప్పటికే మనకి ఈ ప్రింటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ అదంతా కూడా అడ్వాన్సెస్ స్టేజ్కి రావడం వల్ల వాటి తాలూకా బుక్స్ అవైలబిలిటీ అనేది హైలీ అవైలబుల్గా ఉండడం అనేది జరిగిందనమాట. అయితే మోడర్న్ స్కాలర్షిప్ వాళ్ళు చాలా వరకు కూడా చైనీస్ ఇంటెలెక్చువల్స్ తాలూకా రైటింగ్స్ని కంపైల్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. దాంట్లోని లియాంగ్ కిచావో ఆర్ కుమే కునితికే వన్ ఆఫ్ ద మెయిన్ పయోనీర్స్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ ఇన్ జపాన్ as well as earlier writings by European travelers such as the Italian Marco Polo కానీ చైనా ద జెస్విత్ ప్రిస్ మెథియో రీకి కానీ చైనాలోని అండ్ లూయిస్ ఫ్రోయిస్ ఇన్ జపాన్ ఆల్ ఆఫ్ హూమ్ లెఫ్ట్ రిచ్ అకౌంట్స్ ఆఫ్ దిస్ కంట్రీస్. వీళ్ళందరూ కూడాను ఈ రైటర్స్ అనమాట. చైనాలోని జపాన్లోని ఇటలీ నుండి మార్కోపోలో అని చెప్పేసి వీళ్ళందరూ కూడాను ట్రావెలర్స్. సో అలాగా ఈ హిస్టరీ రీకన్స్ట్రక్షన్లో కానీ ఏం జరుగుతుంది ఏంటి ఎప్పటికప్పుడు నోట్ మేకింగ్ కానీ ఇవంతా కూడా ఉంచేవారనమాట. అండ్ ఇట్ హాజ్ ఆల్సో బెనిఫిటెడ్ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్.
ఇవన్నీ సోర్సెసే కాకుండా మనకి క్రిస్టియన్ మిషనరీస్ తాలూకా సోర్సెస్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఇన్ ద 19th century హూజ్ వర్క్ ప్రొవైడ్స్ వాల్యుబుల్ మెటీరియల్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ కంట్రీస్. సో వీటన్నిటిని యూజ్ చేసుకోవడంతో మనకి చైనాలో కానీ జపాన్లో కానీ ఏ విధంగా మోడర్నైజేషన్ జరిగింది, ఏ విధంగా కంట్రోల్లోకి వెళ్ళింది ఎట్సెట్రా, ఇదంతా కూడా మనం తెలుసుకోవడానికి గల మెయిన్ సోర్సెస్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ స్కాలర్షిప్ వచ్చేసరికి ఇంగ్లీష్లోని ఇంగ్లీష్లోనమాట చాలా వరకు కూడాను చైనీస్ సివిలైజేషన్ ఆర్ జార్జ్ Sansom's on Japanese history and culture has grown, and there is an immense body of sophisticated scholarship available to us in today. సో ప్రెసెంట్ వీళ్ళ హిస్టరీస్ చదవడానికి కానీ ఎట్సెట్రా చాలా వరకు స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల ఏంటి అంటే ఎస్పెషల్లీ మనకి అంటే ఈ గ్రేట్ కంట్రీస్ జపాన్ కానీ చైనా గురించి కానీ తెలుసుకోవడంలో కానీ ఆర్ అదర్వైజ్ హిస్టరీ రీకన్స్ట్రక్షన్ చేయడంలో కానీ ఇప్పటికీ కూడా చాలా వరకు కూడా స్కోప్ అనేది కూడా ఉందన్నమాట. అండ్ దాంట్లో వచ్చేసరికి లీడింగ్ జాపనీస్ స్కాలర్ ఆఫ్ చైనా అనమాట, నైతో కోనన్. సో ఈ విధంగా ఇతను ఏంటి అంటే ఇతని తాలూకా స్కాలర్షిప్ రైటింగ్స్ కానీ అవంతా కూడా వరల్డ్ వైడ్ చాలా వరకు కూడా ఇన్ఫాక్ట్ చూపించమని జరిగింది. ఎస్పెషల్లీ ఒక కొత్త టూల్స్ అనేవి వెస్ట్రన్ హిస్టోరియోగ్రఫీ నైతో బిల్ట్ అనే లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ స్టడీయింగ్ చైనా యాజ్ వెల్ యాజ్ బ్రింగింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ దేర్. కొత్త టెక్నిక్స్ అనేవి కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే హిస్టరీస్ రాయడంలో కానీ ఆర్ అదర్వైజ్ ఆ టెక్నిక్స్ యూజ్ చేయడంలో కానీ. సో ఇన్ఫాక్ట్ జపాన్లోని క్యోతో యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ అనే సెపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడానికి గల కారణం కూడా ఈ నైతో కోనన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇన్ షినారోన్ అంటే అదొక బుక్ అనమాట. హీ ఆర్గ్యూడ్ దట్ రిపబ్లికన్ గవర్నమెంట్ ఆఫర్డ్ ద చైనీస్ ఏ వే టు ఎండ్ అరిస్టోక్రటిక్ కంట్రోల్ అండ్ సెంట్రలైజ్ పవర్ దట్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ సిన్స్ ది సంగ్ డైనాసిటీ. సో ఈ సంగ్ డైనాసిటీ నుండి చైనాలోని ఏ విధంగా అయితే అరిస్టోక్రటిక్ రూల్ కానీ ఆర్ డామినెంట్ సెంట్రలైజ్డ్ పవర్ అనేది ఏ విధంగా రెడ్యూస్ చేయడానికి ఎవరు చైనా వాళ్ళు ట్రై చేశారు అనే బుక్ గురించి అంటే ఈ బుక్లో కూడా ఇతను మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మొత్తానికి చైనీస్ హిస్టరీ ఏ విధంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ నుండి మోడర్న్ అండ్ డెమోక్రటిక్ రావడానికి కానీ అండ్ జపాన్లో వచ్చేసరికి చైనా తాలూకా రోల్ కానీ ఎట్సెట్రా ఇవి చైనీస్ అండ్ జపాన్ తాలూకా రోల్ వల్ల చైనీస్ నేషనలిజం ఇంప్రూవైజ్ అవ్వడానికి గల థింగ్స్ అనేవి ఇతను చాలా వరకు కూడా రీసెర్చ్ చేసి టెక్నిక్స్ అవి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో నౌ దట్ ఈస్ వాట్ అంటే ఇప్పటిదాకా కూడా ఈ పర్టికులర్ థింగ్స్లోని మనం ఏం చూస్తామో అనే దాని గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నౌ వీ షల్ బి గోయింగ్ టు సీ సో ఈ పాత్స్ టు మోడర్నైజేషన్లోని ఏ విధంగా ఇండిజినస్ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా ఎస్పెషల్లీ వాళ్ళ తాలూకా ప్లేసెస్ అనేవి ఏ విధంగా వాళ్ళు కోల్పోయారు ఏంటి ఎట్సెట్రా అదంతా కూడా వీ షల్ బి గోయింగ్ టు సీ. చైనా అండ్ జపాన్ వచ్చేసరికి ఏ మార్క్డ్ ఫిజికల్ కాంట్రాస్ట్ అనేది ఉంది. వీళ్ళిద్దరికి మధ్య చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. చైనా వచ్చేసరికి ఒక పెద్ద వాస్ట్ కాంటినెంటల్ కంట్రీ. ఇన్ఫాక్ట్ చైనా అనేది ఎంత పెద్దదో మీకు తెలిసిందే. చాలా క్లైమాటిక్ జోన్స్ అనేవి ఉంటాయి. అండ్ కోర్ వచ్చేసరికి 3 మేజర్ రివర్ సిస్టమ్స్ అనమాట. ఒకటి వచ్చేసరికి ఎల్లో రివర్, ఇంకోటి వచ్చేసరికి యాంగ్జే రివర్ అండ్ థర్డ్ లాంగెస్ట్ రివర్ ఇన్ఫాక్ట్ అండ్ ద పర్ల్ రివర్ అనమాట. అండ్ చాలా వరకు కూడా కంట్రీలోని మౌంటేనియస్ రీజన్స్ తోటే లొకేట్ అయ్యి ఉందన్నమాట. సి దిస్ ఈజ్ వాట్ మనకి ప్రజెంట్ దిస్ ఈజ్ ఆల్ వాట్ చైనా అనమాట ఎంత పెద్దదో. అండ్ దిస్ ఈజ్ జస్ట్ జపాన్ అనేది ఎంత చిన్నది. అండ్ ఇక్కడ టోటల్ అంతా కూడాను ఈ ఎల్లో సీ కానీ ఆర్ అదర్వైజ్ ఈస్ట్ చైనా సీ, షాంఘై రీజన్ ఇవంతా కూడా లొకేషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఓకేనా. అండ్ అయితే ఈ యొక్క పర్టికులర్ రీజన్లోని డామినెంట్ ఎథనిక్ గ్రూప్ వచ్చేసరికి ఎవరు హాన్, ఇంకా మేజర్ లాంగ్వేజ్ వచ్చేసరికి చైనీస్ అనమాట. అది పుతాంగువా అని కూడా అంటారు. బట్ దేర్ ఆర్ మెనీ అదర్ నేషనాలిటీస్ సచ్ యాజ్ ఉయిగోర్స్ కానీ, హుయి కానీ, మంచు, టిబెటన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళ తాలూకా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి కూడా షాంగనీస్ వూ లాంగ్వేజ్, క్యాంటనీస్ యూ లాంగ్వేజ్ అండ్ ఇంకా మైనర్ లాంగ్వేజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన కంట్రీలో కూడా ఎలా అయితే డామినెంట్ అనేది హిందీ, ఇంగ్లీష్ అవి మాట్లాడినా లోకల్ లాంగ్వేజెస్ అనేవి కూడా డోగ్రీ ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు, మలయాళం, కన్నడ అట్లా ఎట్లున్నాయో అలాగా అక్కడ డిఫరెంట్ డైలెక్ట్స్ మాట్లాడడం కానీ
డిఫరెంట్ నేషనాలిటీస్ గ్రూప్స్ కానీ ఉన్నారు. బట్ మేజర్ గ్రూప్ వచ్చేసరికి హ్యాన్ గ్రూప్ అండ్ మేజర్ లాంగ్వేజ్ చైనీస్. ఓకే, మాండ్రిన్. చైనీస్ ఫుడ్ వచ్చేసరికి రీజనల్ డైవర్సిటీ అనమాట. అట్లీస్ట్ 4 డిస్టింక్ట్ టైప్స్ అనేవి ఉన్నాయి. బెస్ట్ వచ్చేసరికి సదరన్ ఆర్ క్యాంటనీస్ క్విజన్ అనమాట. ఎందుకంటే చాలా వరకు కూడాను ఓవర్సీస్ చైనీస్ కమ్ ఫ్రమ్ ది క్యాంటోన్ ఏరియా, విచ్ ఇంక్లూడ్స్ జిమ్సమ్, లిటరలీ టచ్ యువర్ హార్ట్, అండ్ అసార్ట్మెంట్ ఆఫ్ పేస్ట్రీస్ అండ్ డంప్లింగ్స్. డంప్లింగ్స్ అంటే రౌండ్ బాల్స్ లాగా ఉండి లోపల ఫిల్లింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. దే ఆర్ కాల్డ్ అస్ డంప్లింగ్స్. చాలా మేజర్ ఫుడ్ ఇన్ఫాక్ట్ చైనా వాళ్ళకి వచ్చేసరికి. నార్త్లోకి వచ్చేసరికి ఏంటంటే వీట్ ఈజ్ స్టేపుల్ ఫుడ్ అనమాట. అండ్ వైల్ షెజువాన్ స్పైసెస్ బ్రాట్ బై బుద్ధిస్ట్ monks in the ancient period along the Silk Route and chilies by Portuguese traders in the 15th century have created a fiery cuisine. సో యాక్చువల్లీ బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ ఆర్ అదర్వైజ్ పోర్చుగీస్ ట్రేడర్స్ తీసుకొచ్చిన గ్రీన్ చిల్లీస్ వాటి వల్ల కానీ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏంటి అంటే ఈ కారం అవి తినడం అనేది వాళ్ళకి అలవాటు అయిందనమాట. అయితే ఈస్టర్న్ చైనాలోకి వచ్చేసరికి మాత్రం బోత్ రైస్ అండ్ వీట్ ఆర్ ఈటన్. మనలాగే రైస్, రోటీస్ ఇవన్నీ కూడా వెరీ కామన్ ఈస్ట్లోకి వచ్చేసరికి. సో దట్ ఈస్ వాట్ ఎస్పెషల్లీ వాళ్ళ తాలూకా ఏంటి క్విజైన్ గురించి కానీ లాంగ్వేజెస్ గురించి కానీ ఎట్సెట్రా. బట్ జపాన్ వచ్చేసరికి మాత్రం ఇట్ ఈస్ అ స్ట్రింగ్ ఆఫ్ ఐలాండ్స్. ఆల్రెడీ చూపించాను ముక్కలుగా ఏ విధంగా ఉండింది అనేది. అండ్ 4 లార్జెస్ట్ బీయింగ్ ది హోన్షు, క్యూషు, షికోకు, హొకాయిడా. ఈ 4 కూడా మేజర్ సిటీస్ అనమాట. అండ్ ఒకినావా చైనీస్ ద సౌదర్న్ మోస్ట్ అనమాట. ఒకినావా వచ్చేసరికి కిందన అండ్ అబౌట్ ద సేమ్ లాటిట్యూడ్ యాజ్ ది బహామాస్. బహామాస్ ఎక్కడైతే ఏ లాటిట్యూడ్లో ఉందో అదే లాటిట్యూడ్లో ఒకినావా రీజన్ కూడా. అండ్ మోర్ దెన్ 50% ఆఫ్ ద ల్యాండ్ ఏరియా వచ్చేసరికి వీళ్ళకి మెయిన్ ల్యాండ్ మౌంటేనియస్ రీజన్స్. అండ్ జపాన్ తాలూకా లొకేషన్ ఎగ్జాక్ట్లీ వెరీ యాక్టివ్ ఎర్త్ క్వేక్ జోన్. అందుకే అక్కడ ఇల్లులు అవి కానీ ఎట్సెట్రా వాళ్ళు ఎక్కువ కర్రలతోటి వాటితోటి చేసుకుంటారు. ఎందుకంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినా సరే వాళ్ళు రెసిస్ట్ చేసుకోవడానికి అనమాట. సో దీనివల్ల యాక్చువల్లీ వీళ్ళ తాలూకా ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. అండ్ ద పాపులేషన్ వచ్చేసరికి లార్జ్లీ జాపనీస్ అనమాట. బట్ స్మాల్ ఐను మైనారిటీ అండ్ కొరియన్స్ హూ వర్ ఫోర్సిబుల్లీ బ్రాట్ యాజ్ లేబర్ వెన్ కొరియా వాజ్ ఎ జాపనీస్ కాలనీ. అయితే జాపనీస్ అనే వాళ్ళు డామినెంట్ అయిన ఐనూస్ కానీ కొరియన్స్ కానీ ఉన్నారు. కొరియన్స్ ఎస్పెషల్లీ కొరియాను ఆక్యుపై చేసిన టైంలోని, తైవాన్ని ఆక్యుపై చేసిన టైంలోని వీళ్ళని స్లేవ్స్ లాగా, లేబర్ లాగా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. సో అందుకు అక్కడ నుండి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల ఈ మైనారిటీస్ అనే వాళ్ళు కూడా ఇక్కడ ప్రెజెంట్ అవ్వడం జరిగింది. అయితే జపాన్కి యానిమల్ రేరింగ్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. రైస్ వచ్చేసరికి స్టేపుల్ క్రాప్ అండ్ ఫిష్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎందుకంటే దట్ ఐలాండ్ నేషన్ అయ్యడం వల్ల వీళ్ళు ఎక్కువగా డిపెండెంట్ అపాన్ ఫిష్ అనమాట. అండ్ రా ఫిష్ వచ్చేసరికి సషీమి ఆర్ సూషి అంటారు. హ్యాస్ నౌ బికమ్ ఏ వైడ్లీ పాపులర్ డిష్ అరౌండ్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ హెల్దీ. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, చాలా వరకు కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ రెస్టారెంట్స్లో కూడా దిస్ ఈస్టర్న్ క్విజైన్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ సూషి అనేది వెరీ కామన్. సూషి అంటే ఏంటి? రా ఫిష్ అనమాట. ఓకే, ఎలా తింటారో ఏంటారో బాబు అస్సలు అర్థం కాదు. వాటెవర్. సో జపాన్లోని పొలిటికల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది? అన్ ఎంపరర్ హ్యాడ్ రూల్డ్ జపాన్ ఫ్రమ్ క్యోటో, బట్ బై ద 12th century ద ఇంపీరియల్ కోర్ట్ లాస్ట్ పవర్ టు షోగన్స్ అనమాట. సో 12th centuryకి వచ్చేసరికి షోగన్స్ అనే వాళ్ళు వచ్చారనమాట. సో చాలా వరకు కూడా వాళ్ళే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో రూల్ చేయడం జరిగింది. 1603 నుండి 1860 వరకు కూడాను ఈ తొకుగావా ఫ్యామిలీ వాళ్ళు ఏంటి అంటే మేజర్ పొజిషన్స్ ఆఫ్ షోగన్ ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. అయితే టోటల్ జపాన్ వచ్చేసరికి 250 డొమైన్స్ కింద డివైడ్ అవ్వడం అనేది జరిగింది. అండర్ ఎవరి కంట్రోల్లోని? డైన్యో కంట్రోల్లోనమాట. అయితే షోగున్ వచ్చేసరికి మాత్రం ఓవర్ పవర్, అంటే హైయెస్ట్ పవర్ అనేది షోగున్ చేతిలో ఉండేది ఈ డొమినియన్ లార్డర్స్ మీద. అండ్ క్యాపిటల్ వచ్చేసరికి ఈడో అనమాట. సో ప్రెసెంట్ డేలో మనం టోక్యో అని ఏదైతే అంటున్నామో అప్పట్లో వాళ్ళు ఈడో అనే పేరు మీద పిలిచేవారు. సో చాలా వరకు కూడా లాంగ్ టర్మ్ పీరియడ్లోని ఈడోనే మెయిన్ క్యాపిటల్ కింద ఉండేది. ఇప్పుడు కూడా టోక్యోనే కదా. ఓకే, అండ్ హీ ఆల్సో కంట్రోల్ ద మేజర్ సిటీస్ అండ్ మైన్స్. ఎందుకంటే ఇది వీళ్ళు ఇండస్ట్రియల్ బేస్డ్ ఎకానమీ అవ్వడం వల్ల, ఇప్పట్లోనే కాదు దానికి ముందు కూడా వీళ్ళు ఎక్కువగా దాని మీద ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల సిటీస్ కానీ మైన్స్ కానీ షోగున్ చేతుల్లోనే ఉండేదన్నమాట. సమురై వచ్చేసరికి వారియర్ క్లాస్ అనమాట.
ఇన్ఫ్యాక్ట్ దే వర్ ద రూలింగ్ ఎలైట్ అండ్ సర్వ్ ద షోగున్స్ అండ్ డైమ్యో. డైమ్యో క్లాస్ కానీ షోగున్ క్లాస్ కానీ వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు ఎవరు? సమురై. ఎస్పెషల్లీ యూరోప్లోని ఏ విధంగా ఈ డామినెంట్ క్లాస్, ప్రీస్ట్ క్లాస్ అలాంటివి, నోబెల్ క్లాస్ కానీ వారియర్ క్లాసెస్ అని, వర్కింగ్ క్లాస్ అని ఉన్నాయో అలాగే అనమాట షోగున్ అండ్ సమురాయ్ క్లాస్ కానీ డైమ్యో క్లాసెస్ కానీ ఇలాగ ఉండేవన్నమాట. అయితే 16th సెంచురీకి వచ్చేసరికి మాత్రం 3 చేంజెస్ అనేవి యాక్చువల్లీ వాళ్ళ ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించడం అనేది జరిగింది. 1 వచ్చేసరికి పెజెంట్రీ అనమాట వాజ్ డిజార్మ్డ్ అండ్ ఓన్లీ ద సమురాయ్ కుడ్ క్యారీ స్వర్డ్స్. సో పెజెంట్రీస్కి ఇంకా ఎటువంటి వెపన్స్ అవి ఇవ్వకుండా చేస్తారనమాట. సో ఇప్పుడు ఓన్లీ సమురాయ్ క్లాస్ వాళ్ళ దగ్గర మాత్రమే వెపన్స్ అవి ఉన్నాయి. సో దానివల్ల పీస్ అండ్ ఆర్డర్ అనేది ఎన్ష్యూర్ అయ్యిందనమాట. సో దానివల్ల ఫ్రీక్వెంట్ వార్స్ అనేవి కూడా రెడ్యూస్ అయిపోయాయి అనమాట. అండ్ 2 వచ్చేసరికి డైమ్యో వర్ ఆర్డర్ టు లివ్ ఇన్ ద క్యాపిటల్స్ ఆఫ్ దేర్ డొమైన్స్. డైమ్యో క్లాస్ అనే వాళ్ళని ఎక్కడ ఓన్లీ క్యాపిటల్ ప్లేసెస్ లో మాత్రమే వాళ్ళని ఉండనిచ్చేవారు, ఈచ్ విత్ లార్జ్ డిగ్రీ ఆఫ్ ఆటోనమీ. Third, land service identified owners and taxpayers and graded land productivity to ensure a stable revenue base. This is what main important. ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ ఆర్ ఒక కంట్రీ ఆర్ ఎనీ రీజన్ రెవెన్యూస్ అనేవి కానీ కంట్రోల్లో ఒకవేళ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఏంటి అంటే దాని పవర్ అనేది కానీ కంట్రోల్ కానీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. సో ల్యాండ్ని సర్వే చేయించడం జరిగింది. ఎవరు ట్యాక్స్ పేయర్స్, ఎవరు అగ్రికల్చరల్ లేబరర్స్ ఏంటి అనేది. సో అలా సర్వే చేయడం ద్వారా రెవెన్యూ కేటగిరీస్ ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు అనేది టోటల్ వీళ్ళ చేతుల్లోకి రికార్డ్స్ అనేవి రావడం వల్ల కంప్లీట్ రూలింగ్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఐఎమ్ సారీ. సో డైమ్యో తాలూకా క్యాపిటల్స్ అనేవి బికేమ్ బిగ్గర్ అనమాట, పెద్దవి అయిపోయాయి. అండ్ బై మిడ్ 17th సెంచురీకి వచ్చేసరికి జపాన్ నాట్ ఓన్లీ హ్యాడ్ ద మోస్ట్ పాపులేటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, ఈడో, బట్ ఆల్సో 2 అదర్ లార్జ్ సిటీస్. టోక్యోనే కాకుండా ఇంకొక 2 సిటీస్ అనేవి కూడా 17th సెంచురీలో స్టార్ట్ అయ్యాయి. అవే వచ్చేసరికి ఒసావా అండ్ క్యోతో అనమాట. ఈరోజు మనం క్యోతో ప్రోటోకాల్స్ అవన్నీ చదువుతూ ఉంటాం కదా, ఎక్కడ నుండి వచ్చింది? క్యోతో అనేది ఎక్కడ లొకేట్ అయింది? జపాన్లోనమాట. అండ్ అట్లీస్ట్ 6 క్యాజిల్ టౌన్స్ విత్ పాపులేషన్స్ ఆఫ్ ఓవర్ 50,000. అప్పట్లోనే అంత డామినెంట్ పాపులేటెడ్ బేసెస్ ఉండేది, అంటే అంత ఫాస్ట్గా వాళ్ళు డెవలప్ అయ్యారో చూడండి. బై కాంట్రాస్ట్ మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఆఫ్ ద టైమ్ హ్యాడ్ ఓన్లీ 1 లార్జ్ సిటీ. ఆ టైంలో హార్డ్లీ యూరోపియన్ నేషన్స్కి 1 లేదా మహా అంటే 2 ఉండేవి. కానీ ఆ టైంలోనే వీళ్ళు 3 డెవలప్ చేసుకోవడం జరిగింది. అండ్ తర్వాత మిగతా సిటీస్లో కూడా యాక్చువల్లీ పాపులేషన్, రెవెన్యూ బేసెస్ అవి ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీని ద్వారా యాక్చువల్లీ వీళ్ళ కంట్రీలోని కమర్షియల్ ఎకానమీ అనేది డెవలప్ అయింది అండ్ ఫినాన్షియల్ అండ్ క్రెడిట్ సిస్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే ఒక పర్సన్ తాలూకా మెరిట్ అనేది మోర్ వాల్యూడ్ దాన్ హిస్ స్టేటస్. ఎందుకంటే వాడు ఏ క్లాస్లో పుట్టాడు, లేకపోతే ఏ కేటగిరీకి సంబంధించిన వాడు, ఏ కాస్ట్ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్ అని కాదు, వాడు తాలూకా ఎర్నింగ్ కెపాసిటీ బట్టి, వాడికి ఉన్న నాలెడ్జ్ బట్టి వాడికి స్టేటస్ అనేది ఇచ్చేవారనమాట. సో దానివల్ల ఒక వైబ్రెంట్ కల్చర్ అనేది టౌన్స్లో డెవలప్ అవడం జరిగింది. అండ్ దానివల్ల మర్చెంట్స్ అనేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవడం జరిగింది. దీనివల్ల థియేటర్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇవంతా కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి డెవలప్ అయిందనమాట. సో పీపుల్ అనే వాళ్ళకి జపాన్లో ఉన్న వాళ్ళకి చదువుకోవడం కానీ అండ్ రాయడం కానీ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. దానివల్ల రీడింగ్స్ థింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అలానే గిఫ్టెడ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైటింగ్ ద్వారా చాలా వరకు కూడా హ్యూజ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి కూడా స్కోప్ అనేది దొరికిందనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ టోక్యోలో అనమాట ఈడో రీజియన్లోని పీపుల్ అనే వాళ్ళు బుక్స్ని రెంట్కి కూడా ఇచ్చేవారనమాట. సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎ బౌల్ ఆఫ్ నూడిల్స్కి లైక్ మన ఇప్పుడు ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటాం కదా, బాటర్ లాగా. సో బుక్ అనేది అంత ఇష్టం వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ కోసం బుక్స్ రెంటింగ్ ఎట్సెట్రా అదంతా కూడాను. దిస్ షోస్ హౌ పాపులర్ రీడింగ్ హ్యాడ్ బికమ్ అండ్ గివ్స్ ఎ గ్లింప్స్ ఇన్ టు ది స్కేల్ ఆఫ్ ప్రింటింగ్. ఓకే, సో దాని ద్వారానే అర్థమవుతుంది వాళ్ళకి ప్రింటింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది, వీళ్ళకి ఎందుకు అంత ఇష్టం ఎట్సెట్రా అనేది మనకి అర్థమవడం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా. అండ్ జపాన్ వచ్చేసరికి ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎ రిచ్ నేషన్ అనమాట. బికాస్ వాళ్ళప్పట్లోనే చైనా నుండి సిల్క్ కానీ ఇండియా నుండి టెక్స్టైల్స్ అవి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో ఆ టైంలో అవి లగ్జరీ గూడ్స్ అనమాట.
అండ్ దానికోసం వీళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవంతా కూడా పే చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దీని ద్వారా తొకుగావా టు పుట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్. సో ఆ తర్వాత తొకుగావా ఈ ప్రెషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎస్పెషల్లీ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ నుండి ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నిషింజన్ ఏరియాలోని సిల్క్ ఇండస్ట్రీ అనేది కూడా స్టార్ట్ అవడం అనేది జరిగింది. సో యాజ్ టు రెడ్యూస్ ఇంపోర్ట్స్ అనమాట. ద సిల్క్ ఫ్రమ్ నిషింజన్ కేమ్ టు బి నోన్ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈ రోజు ఇన్ఫ్యాక్ట్ సిల్క్ నిషింజన్ ఏరియా నుండి క్యోతోలోనమాట. సో అక్కడ నుండి వచ్చింది వరల్డ్లోనే బెస్ట్ సిల్క్ అని పేరు అని చెప్పేసి అనమాట. అండ్ ఇంకా డెవలప్మెంట్స్ వచ్చేసరికి ఈ జపాన్లోని హైలీ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ మనీ అండ్ క్రియేషన్ ఆఫ్ ఎ స్టాక్ మార్కెట్ ఇన్ రైస్ అండ్ షో దట్ ద ఎకానమీ వాజ్ డెవలపింగ్ ఇన్ న్యూ వేస్. సో మనకి హార్డ్లీ 1980s కానీ ఇన్ఫాక్ట్ స్టాక్ మార్కెట్లో అలాంటి రాలేదు. రైస్లోని వీటిలోని వీళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది స్టాక్స్ అనేవి అప్పుడే డెవలప్ చేసుకోవడం అనేది జరిగింది. సో 200 years మనకంటే వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నారని అర్థం ఇన్ఫ్యాక్ట్. అండ్ దీనివల్ల సోషల్ అండ్ ఇంటెలెక్చువల్ చేంజెస్ అనేవి కూడా చాలా వరకు విట్నెస్ అయ్యాయి అనమాట. సో ఏన్షియంట్ జపనీస్ లిటరేచర్ని చదవడం గురించి కానీ అండ్ తర్వాత అవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయడం వల్ల నేర్చుకోవడం వల్ల ఏంటంటే చైనీస్ తాలూకా కంట్రోల్ మీద కానీ వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీద కానీ క్వశ్చన్ చేయడం అనేది జరిగిందనమాట. And to argue that the essence of being Japanese could be found long before the contact with China. చైనా తోటి కాంటాక్ట్కి ముందే జపాన్కి తన ఓన్ హిస్టరీ అనేది తనకు ఉండింది, తన ఓన్ కల్చర్ అనేది తనకు ఉండింది అండ్ చెప్పేసి వాళ్ళ పీపుల్ ఇంకా నమ్మడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో అదే టైం పీరియడ్లోని ద టేల్ ఆఫ్ జెంజీ అండ్ ద మిత్స్ ఆఫ్ ఆరిజిన్ they said that the islands were created by the gods and that the emperor was a descendant of the sun goddess. సో ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క బుక్స్లో ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ చైన్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి గాడే డైరెక్ట్గా క్రియేట్ చేశాడని అండ్ వాళ్ళ తాలూకా అంటే సన్ గాడెస్ తాలూకా డైరెక్ట్ డిసెండెంటే ఈ జపాన్ని రూల్ చేసేవారని చెప్పేసి కూడా ఎవిడెన్సెస్ అనేవి అంటే బుక్స్ లాగా అలాగా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని స్టడీ చేస్తే వీళ్ళు ఇంకేమైనా ఉందా లైక్ ఇంకా వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళు ఏంటి అంటే ఇంత ఇంక్రీజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా చైనా లేదు, ఇంకొక కంట్రీ లేదు, వీళ్ళ తాలూకా ఇంపాక్ట్ అనేది అంటే వీళ్ళ వల్లే మనం డెవలప్ అయ్యాము అనేది కాదు, మనకు మన ఓన్ లాంగ్ హిస్టరీ అనేది ఉండింది అని చెప్పేసి వాళ్ళు బిలీవ్ చేయడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో దానివల్ల ఇంకా వాళ్ళకు పేట్రియాటిజం కానీ నేషనలిజం కానీ అవంతా కూడా ఇంక్రీజ్ అయింది. సో దీనివల్ల నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యాక్చువల్లీ రైటింగ్ అనేది నేషనలిస్టిక్ ఫీలింగ్స్ క్రియేట్ చేయడంలో కానీ అండ్ రీడింగ్ అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడంలోని చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దానికి ఎగ్జాంపుల్ మన హిస్టరీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ చూడండి ప్రింటింగ్ ప్రెసెస్ కానీ బుక్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత అటు యూరోప్లో కానీ ఏషియాలో కానీ ఎంతవరకు కూడా ఈ డెమోక్రటిక్ థింకింగ్ కానీ ఈ సెల్ఫ్ డిపెండెన్సీ థింగ్స్ కానీ చాలా వరకు కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. హ్యూమనిజం కానీ ఇలాంటివన్నీ కూడాను. సో అందుకే రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఒక మనుషుల తాలూకా అడ్వాన్స్మెంట్లో కానీ డెవలప్మెంట్లో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇక్కడ మీకు టేల్ ఆఫ్ జెంజీ గురించి కూడా మెన్షన్ చేస్తుందన్నమాట. సో టుమారో వియర్ షెల్ బీ అంటే మనం మీజీ రిస్టోరేషన్ గురించి చదువుదాం. బట్ మీన్ వైల్ టేక్ ఎ బ్రేక్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డూ రిమెంబర్ దట్ ఇంకొక 2 days మాత్రమే మీకు అటు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్లోని జాయిన్ అవ్వడానికి టైం ఉంది. అండ్ మీరు ఎన్సీఆర్టీస్ ప్రతిదీ కూడా ఇదే పర్టికులర్ మోడ్లో చదవాలి అనుకుంటే ఎన్సీఆర్టీ కోర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో దీనికోసం మీరు కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. అండ్ అలానే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ యూపీఎస్సీ ఒకవేళ మీ డ్రీమ్ అయినట్లయితే మాత్రం వీటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే దెన్ హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్.